భారతదేశం ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా చేయదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. చైనా సిపెక్ ద్వారా గ్వాదర్ పోర్ట్‌లో పెట్టుబడులు పెడితే, భారతదేశం పాకిస్తాన్ మీద ఆధారపడకుండా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా మరియు ఆ పై ప్రాంతాన్ని నేరుగా చేరుకోవడం కోసమే చాబహార్ పోర్ట్ అభివృద్ధి చేసింది. ఇది వాజ్పేయి టైంలో స్టార్ట్ అయ్యి, ఇప్పటికి మధ్యలో ఆగి మళ్ళీ తీసుకొని మళ్ళీ నడుస్తోంది. దీని తదుపరి దశే అసలైన గేమ్ చేంజర్. చాబహార్ జుహిదాన్ రైల్వే లైన్ కి సంబంధించిన పోర్టుని అంటే ఇక్కడి నుంచి చాబహార్ నుంచి ఇరాన్ రైల్వే నెట్వర్క్తో అనుసంధానిస్తున్నారు. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTCతో అనుసంధానం చెబుతున్నారు. దీని మూలంగా భారతదేశానికి మధ్య ఆసియా, రష్యా, యూరప్ దేశాలకి నేరుగా మార్గం లభిస్తాయి. భారతదేశం అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక మార్కెట్లను చేరుకోవడానికి మీద పాకిస్తాన్ రవాణా మార్గాల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్లాన్ చేసుకొచ్చారు. సిపెక్ వ్యూహాత్మక ప్రాముఖ్యతని తగ్గిస్తూ ఇంధన వనరులు, కీలకమైన ఖనిజాలు, యురేషియా మార్కెట్లకు భారతదేశానికి మెరుగైనటువంటి ఇవ్వడానికి మెటీరియల్, చైనా మరియు పాకిస్తాన్ సిపెక్ని ఈ ప్రాంతంలో అతిపెద్ద కనెక్టివిటీ ప్రాజెక్టుగా ప్రచారం చేయడానికి సంవత్సరాల తరబడి శ్రమిస్తే ఒక్క దెబ్బతో రివర్స్ గేమ్ ఆడింది భారతదేశం.